సిద్దిపేట జిల్లా అక్కినపేట మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో పలు మండలాభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు హుస్నాబాద్ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్. ఇటు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండలాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని, అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి వాటిని సత్వరమే చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినపేట మండల జెడ్పీటీసీ సభ్యులు బోక్య మంగ, ఎంపీపీ మాలతు లక్ష్మి, ఎంపీడీఓ సత్యపాల్ రెడ్డి, అగ్రికల్చర్, ఎక్సైజ్, మిషన్ భగీరథ, అటవీశాఖ, పోలీసు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరు పోయి వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ మొత్తము యాక్షన్ చేస్తే అయితేనే పండుగ ఉండాలి, లేదా మీకు మొత్తం నియోజకవర్గం చెప్తాం. ఓకే, మీరు ఉండేది ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? చేస్తానే కొంచెం చేసి ఏమైనా నారాయణ ఊరు ఒకటి ఎక్కడైతే తప్ప లాంగ్వేజ్ మొత్తం ఆఫీస్ బాగున్నాయి. కన్వర్ట్ చేయలేదు అంటే అక్కడ వచ్చే మైనస్ సెక్షన్ వస్తాం అవునా కదా. తప్పిపోయి అతను చనిపోయాడు. అతను ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇక్కడ బాండ్ మీద సంతకం చేయడు. ఇక్కడ ఆయన వ్యవసాయం చేసుకోవడం కాబట్టి మీ దగ్గర ఆయన ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఇమ్మీడియట్గా దగ్గర రిలేటివ్స్ ఎవరో ఒకరు ఫోన్ చేసి, సార్ మాకు రైతు బంధు పడాలి, పడతలేదు, మీ ఏడీ గారు మాకు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు, మీ ఏఈఓ గారు మాకు ఏం రెస్పాన్స్ ఇస్తలేదు అని ముచ్చట మాట్లాడుతున్నారు. సో అది అవాయిడ్ చేయాలి అంటే మీ క్లస్టర్లో కూడా మీ సీసీఎల్ నుంచి వెళ్ళి లిస్ట్ వస్తుంది కదా, ఆ సీసీఎల్ లిస్ట్ ప్రకారం ఫుల్ కంప్లీట్ అయినా కాలేదా ఒకటి, ఇంకేమైనా ఎకరేజ్ ఏమైనా మిస్ అయిందా అనేది ఒకటి ఊళ్ళలో అనుకోండి. వాళ్ళ కనుక మీరు ఈ వార్డు మీద సంతకం చేయించారు,
మీరు వాళ్ళకు ఏమన్నా తప్పని సంఘటన జరిగినప్పుడు నేను వాళ్ళకి సాయం చేసుకుంటాను. అది కొంచెం ఇనీషియల్గా కొంచెం కష్టమవుతుంది. అంటే ఎవరో తెలియదు, 11 ఇక్కడ మాకు వచ్చే కేసులన్నీ కూడా గవర్నమెంట్ కేసులు. రెండో కేసు ఏంటంటే మామూలు పేరు ఇప్పుడు నా దగ్గర సపోర్ట్ కొంచెం తక్కువ పడితే దగ్గర ఇవ్వడానికి కొంచెం పర్సెంట్ తీసుకుంటే అది కొంచెం మేము బిల్డప్ చేస్తే మేము క్లియర్గా అన్ని ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరు యాబ్సెంట్ మోస్ట్లీ దిస్ హ్యాపెనింగ్ విత్ యాబ్సెంట్ అనమాట. యాబ్సెంట్ ల్యాండ్ అంటే 5 గుంటలు ఉన్న ల్యాండ్ వాడే, గుంట ఉన్న ల్యాండ్ వాడే. అతనికి ఉండకపోవడం వల్ల అతనికి అది వర్తిస్తలేదు. ఎక్కడో కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు, ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఆ కార్ డ్రైవర్కి మా భూమి ఉంది కదా, మాకు 5 లక్షలు రావాలి కదా అని వస్తుంది. అప్పుడు వస్తాడు. అంతకన్నా ముందు సార్లు బాండ్ సంతకం చేయాలని అడగకూడదు అవునా కదా. సో ఆ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూ వచ్చినప్పుడు లాస్ట్ మా ఏఈఓ గారు చేయాలండి అని చెప్పాను. మొత్తం వాడుతాం బాధ్యత పడుతుంది. గ్రౌండ్ లెవెల్ మీదే ఉంటామని మీదే బాధ్యత అవునా కదా. ఇప్పటికైనా కానీ నాకు పని చేయాలి. రెండో ఏంటంటే మీ దగ్గర ఎన్ని మొత్తం రైతు వేదికలు రెడీ అయిపోయినా మనం ఇనాగ్రేట్ చేసినాం. అంతర్పేట మండలంలో 5 అయినా ఎన్నున్నాయి? ఒకటే మిగిలింది. ఒకటి అయిపోతే అయితే సౌడపల్లిలో ఒక సెక్టార్ శాంక్షన్ అయింది కానీ వర్క్ పేపర్ ఎందుకు అది టెండర్ కాదు? టెండర్ అయింది అన్ని ఎవరది ఎవరికి వచ్చింది? మిషన్ కాంట్రాక్ట్ ద్వారా అన్ని అయిపోయాయి. అట్లా కొన్ని ఉన్నాయి సార్. ఎందుకు మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. అంటే నా దృష్టం అయితే వేరే మండలంలో ప్రాబ్లం లేదు కానీ ఈ మండలంలో పని కాలేమంటారు. చాలా మంది ఇల్లు రన్ చేసిన వాళ్ళు బిల్లుల కోసం పోలేదు సార్. ఇల్లు కావాలని బిల్లు రికార్డ్ చేసుకుని చేసుకొని వస్తారు. పోతే మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అన్ని కావాలి సార్. కొన్ని 3, 4లో కొన్ని బిల్డింగ్ ఉన్నాయి. అది కొన్ని క్యాపర్ చేయాలి. కొన్ని ఫైనల్ సబ్మిట్ చేసే గవర్నమెంట్ పట్టణాలు చేసి అదే ఇన్సైడ్ వర్క్ 20% పేమెంట్ అవ్వాలని చెప్పాను. తర్వాత మామూలుగా ఉంటా తోటపల్లి చోటపల్లి సార్. కంపెనీలో బిల్ పేమెంట్ పడుతుంది. అప్పుడు వినాయకుండా ఎవరు పట్టిన ఇది హనుమాన్ ఆదేశం కంపెనీలో బిల్ పేమెంట్ చేసుకుంటారు. కంపెనీలో కూడా తక్కువ వస్తుంది. ఇది ఎంటర్టైన్ పేమెంట్ తర్వాత ఇదే సార్ జనగాం గారు చెక్కామైనా బిల్డింగ్ పేమెంట్ కావాలి. ఉంటుంది. తర్వాత చెప్పకుండా వాల్యూ కెపాసిటీ ఎంత పెంచారు? కెపాసిటీ అలాగే పెంచి పంపు పెంచి జపాన్ చేస్తే నెలలోకి నీళ్ళు వస్తుంది. అయితే దానికి కావాల్సిన పంపు ఒకటి గవర్నమెంట్ కోసం ఏదైతే పంపు కొన్నాము అది దీని వర్క్ వస్తుంది చెప్పాను. అవును సార్. అవును సార్. ఒకటి దాంట్లో ఒకటి 32 పంపు కదా, 32 కిలో పంపు జర్మన్ పంపు ఏదో ఉన్నది. ఉన్నది. అప్పుడు ఏంటంటే అప్పుడు 2 ఉండేది కదా, ఆ 2 కాకపోతే ఇప్పుడు కెపాసిటీ పెంచారు కనుక అది వాడలేదు. మేబీ 44 గిగావాట్స్ ఇచ్చారు ఇప్పుడు 3. సో అవి ఎక్స్ట్రా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అప్పుడు గండిపల్లికి వాడుతున్నాం అని చెప్పేసి మరి ఇక్కడ విజయవాడ సెట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఆయన ఆ రోజు గులాబీ బాలరెడ్డి గారు 700 రూపాయలు
అని చెప్పి దాని ఉన్నది మిషన్లు ఉన్నాయి సార్. మిషన్ ఉన్నదా దీనికి ఉన్నదండి క్యాంప్ ఉంది కదా. నేను అంటే సార్ ఇది ప్రెజర్ నేను కదా సార్, అంటే కొంచెం ముందు పెట్టాలి, అదే ఇది వాటర్లో వచ్చేస్తుంది. అవును అవును షిఫ్ట్ అయింది అవును అది రెసిడెంట్ వచ్చేటట్టుంటారు ఆన్లైన్ ఇరిగేషన్ పంపాలని చేస్తే ఆన్లైన్ ఇరిగేషన్ ఇస్ ఫైన్ ఐ యాక్సెప్ట్ ఇట్ బట్ వెదర్ ద సమ్ వాటర్ ఇస్ గోయింగ్ టు స్టే పాత కెపాసిటీ అట్లానే ఉంది. మనం ఏదైతే తెలుసుకోవాలనుకున్నామో దాన్ని మనం ప్రెజర్ లైన్ ద్వారా ఇస్తున్నాం. సో మనకు ఏంటంటే కాలువలు మంచి కాలువలు ఆల్రెడీ తగ్గని పడుతుంది కాలువలు ఆడలు కొట్టే అట్లే పెండి పడదు వేరే బిజినెస్ ఇస్తుంది కదా అయిపోవచ్చు స్ట్రక్చర్ అంతా అయిపోవచ్చు. ఆ కాలువ అయితే నాది కాలువ అవుతుంది ఆయనది అదే దాన్ని కాన్స్టెంట్ చూసుకోపోతుంది పోతుంది భారత్ లాంటి నోటిఫికేషన్ చేశారు. భారత్ లాంటి దానికి గ్రామ సంబంధం ఒకసారి మీటింగ్ పెట్టారు, ఆడేవాళ్ళు మన హుస్నాబాద్లో మీటింగ్ పెడితే ఆ రోజు వాళ్ళు ఏంటంటే ఏమనుకొచ్చారంటే వాళ్ళు మార్గం ఇస్తారు అని అన్నారు. అయితే మేమేమన్నా ఒకవేళ మీరు మీది ఉంది అని అనుకుంటే మీరు ఎంతమంది అప్లికేషన్ ఎవరెవరికి పోయింది అప్లికేషన్ ఏమని చెప్పాను సార్. ఇప్పుడు అప్లికేషన్ ఏమంటే వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ ఇస్తే మరి మేము వెరిఫై చేయించాలి సార్. ఆధార్ ఒకటి ఉంది సార్. ఆధార్ అన్ని మనం డీటెయిల్స్ అన్ని పంపించాము. ఆర్డీ ఆఫీస్ నుంచి ఇప్పుడు జిల్లా వాడు చేస్తే ఈ విధంగా కారంటారు వీళ్ళకి ఏం లేదు కదా సార్, ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసి ఈ అంతా ఇప్పుడు బండి వేసేసి ఇవన్నీ చేస్తే ఆయన పాఠాన్ని ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ పైసలు పెరుగుతున్నాయి నేషనల్ వర్క్లోనే అంటే ఇది ఏంటంటే సార్ ఇప్పుడు మీరే కొంచెం లీడర్ సార్తో మాట్లాడవలసి వస్తుంది సార్, డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి పెద్ద దాంట్లో ఒకటి 2 అయిపోయింది సార్. బంగారు ఒకటి ఇప్పుడు బ్యాటరీ చేసి బీటీఆర్ టీడీపీ మొత్తం అయిపోయింది జరిగిపోయింది. రెండు ప్రోగ్రెస్ చూపిస్తున్నా సార్. 2 ఒకటి ఉన్నాయి సార్. ఏమన్నా ఒకటి మసీదు దాంట్లో మీకు నడుస్తుంది అదే ఉబ్బడి ఒక స్టేట్ కేస్ అండ్ కాంపౌండ్ వారు ఫస్ట్ ఫ్లోర్ బిల్ వస్తుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ పేమెంట్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్ అవుతుంది. ఇంకా కూడా సగం అయినాక వాళ్ళు వేరే వాళ్ళు దయకు వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళు ఆపేసారు సార్. ఎండ్ చేసి సార్ ఇప్పుడు ఏమైందండి బేసిక్ గవర్నమెంట్ వచ్చిందండి సార్, కొన్ని దుర్గా ఉన్నాయి కొన్ని కాదని బేసిక్ ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ లాండ్స్ అన్ని అయిపోయింది. అదృష్టం మంచిగా వాడు రాకపోతే రానట్లెక్క ల్యాండ్ కొనాలంటే దాన్ని మనం ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి. మీరు ల్యాండ్ ఎక్కువ చేసి పెట్టండి. నేను ముఖ్యమంత్రి గారిని ఎక్కువ చేసుకోవాలని ఎక్కువ చేసుకోవాలనుకున్నాను. సో న్యాచురల్లీ మనం ఆ రూట్లోనే మనం ఫండ్ పట్టుకొచ్చుకొస్తున్నాం. మన ఆఫీసెస్ అని ఉన్నాయి కదా సార్, అదే లెవెల్లో ఉన్న ఆఫీసెస్ మీకు ఏమేమి ఆఫీస్ కావాలి, ఎన్ని ఆఫీసులు కావాలి, ఇంకో ఆఫీస్కి స్పేస్ ఎంత కావాలి అది మీరు వర్కౌట్ చేయండి. అండ్ ఏరియా ఎంత కావాలి, తర్వాత ఆఫీస్లో ఉండే వాళ్ళకి అదొకటి తర్వాత ఆల్రెడీ నేను అడిగేటప్పుడు ఏం చేయాలంటే అసలు నాకు గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో లేదో చూసాను. వచ్చిన వాళ్ళు అడుగుతుంది సార్ ఇక్కడ సబ్స్టేషన్ అడుగుతుంది ల్యాండ్ కానీ ఆయన చూపించి ల్యాండ్ పెట్టకండి. ఇప్పుడు ఆయన ఉగాదికి ఇస్తే ఉగాదిలో లేదు అంటే 2-3 లేనేమో. లూజ్ బ్యాగ్స్ కూడా అసలు ఎక్కడ కోవిడ్ అనుకున్నాను సార్, కోవిడ్ ఏజెంట్కి వెళ్ళాను. అదేమో 40 మీటర్లు డౌన్లో 500 ఇక్కడ అదే మాదాపు బాగుంటుంది సార్. ఇక్కడ చూసినాం వాళ్ళు క్రాస్
మళ్ళీ ఈ దిగినాక కొత్తకొండ లైన్ అనిపిస్తుంది. కొత్తకొండ ఇదంతా కొత్తకొండ లైన్ సార్. గ్రౌండ్లో కొత్తకొండ లైన్ ఎందుకంటే ఇది కూడా ఈ కట్టు ఇదంతా కూడా ఈ దిగినాక వేస్తుంది. ఇది కూడా ఇదే ప్రస్తుతం ఇక్కడ కట్టు సెక్షన్ ఏమో ఈ కిందికి దిగినాక కొత్తకొండ 7-10 గ్రామాల దాకా కొత్తకొండ డ్యూటీలో పడతాయి సార్. పట్టణం మళ్ళీ 10-15 గ్రామాలు అదే లైన్కి ఇది సార్ కట్టు ఇష్యూ ఉంది. ఇక్కడ కట్టు కొంత ఇష్యూ ఉంది సార్. ప్రెజర్ ఎక్కువ డౌన్ ఫాల్ వెళ్తా ఉన్నది. కట్టుకి ఇష్యూ ఉంది సార్. సరిగా సరిపోవట్లేదు. ఈ 2-3 కొత్త తండాలు వచ్చినాయి సార్. ఆవతండ, తాళతండ, కొత్త తండాలు వచ్చినాయి సార్. మనం చేసి ఇది ఉన్న సిస్టమ్ సార్. ఇవన్నీ రాకుండా ఇక్కడ పడడానికి 12 గంటలు అవుతా ఉంది. ఇవన్నీ నింపుకుంటూ పోయి పైన నింపుకుంటూ మొత్తం 500 ఇదేమో 420 డౌన్. ఎప్పుడు ఇక్కడ బంద్ అయినా ఇక్కడ ఎప్పుడు కావాలైనా మొత్తం ఎంటీ అవుతుంది. ప్రతిరోజు నింపుకుంటూ పోవాల్సిందే. ఈ టైం పడుతుంది సార్. ఇక్కడ పడేసరికి 12 గంటలు అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కాలా, మళ్ళీ 12 గ్రామాలు దాపుకుంటూ కొత్తకొండ బీపీడీలో పడాలా. మళ్ళీ దాని తర్వాత చివరి గ్రామం వేసరికి 4-5 అవుతుంది. భీమదేవరపల్లిలో ఫస్ట్ గ్రామం ఇవ్వడానికి 1 గంట 2 అవుతుంది. మనం ఎంత ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఆన్ చేసినాం. అది ఉన్న సిస్టమ్ సార్. ఈ ఉన్న సిస్టంలో మనకి గండిపల్లి సార్ 450 ఇది 417 సార్. ఇది రిడ్జ్ పీక్. ఇక్కడ వచ్చేసారి ఎక్కడ ఉందా సార్? ఉన్న ట్యాప్ ఉన్న నెట్వర్కింగ్ సిస్టమ్ ఇచ్చిన ఒక ట్యాప్ వస్తుంది. ఇక్కడ 450 డయా లైన్ ఉంది సార్. పెద్ద లైన్ ఉంది. దానికి కిందికి కనెక్షన్ ఇచ్చినా మీకు దొరకట్లేదు కదా. ఎందుకంటే ఇక్కడ డౌన్ సార్. మొత్తం ఫాల్ అవుతుంది. ఇక్కడ దానిలో అప్పు సార్. ఇదేమో డౌన్ జమ్మని వెళ్ళిపోతుంది. రాంగ్ సిస్టమ్ అయిపోయింది సార్. ఏం చేయలేకపోయింది సార్. ఏం చేయాలన్నా సార్. ఇక్కడ లైన్ కనెక్షన్ అదే చేసింది సార్. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి సార్ ఇప్పుడు గ్రీన్ 450 లైన్ సార్. డైరెక్ట్ వేసి ఇక్కడ కనెక్ట్ చేసినాం సార్. ఇక్కడ ఈ పంపు తాండ దగ్గర బకెట్ తాండ దగ్గర ఈ 450 లైన్ చేసుకుని ఇక్కడ 350 లైన్ ఉంటుంది సార్. పాపది కనెక్ట్ చేసి ఇక్కడ డమ్మీ కొట్టేస్తున్నాం సార్. ఇక్కడ డమ్మీ కొడుతుంది. వెనక ఎంత ప్రెషర్ బిల్డప్ అవుతుంది సార్. ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ బంద్ చేస్తున్నాం. వాళ్ళు బంద్ చేస్తున్నాం దగ్గర. ఇంటికల్ వాటర్ వస్తుంది. ఇంటికల్ వాటర్ వస్తుంది. ఇది చేయండి సార్. ఇది డైరెక్ట్ మనం ట్యాంక్ చేస్తున్నాం సార్. ఇక్కడ సంపు పంపుతాం సార్. ఇప్పుడు నాకు తెలిసి డైరెక్ట్ పడే ప్రయత్నం చేస్తుంది. డైరెక్ట్ సార్. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోవాలంటే ఇక్కడ డబ్బు చేస్తే దాంట్లో ప్రెషర్ బిల్డప్ అవుతుంది సార్. నీళ్ళు ఆగిపోతాయి కదా. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా ఏం చేయాలి సార్? ఇక ఎన్ని అవర్స్ ఇస్తారు? మొత్తం 22 అవర్స్ నడుస్తుంది సార్. 20 అవర్స్ 18-19 అవర్స్ నడుస్తుంది. మరి ఇక్కడ నీళ్ళు కూడా కదా. నీళ్ళు పడాలి సార్. ఇందులో 15.5 కిలోమీటర్స్లో 11.5 కిలోమీటర్స్ అయింది సార్. ఇంకొక 3 కిలోమీటర్స్ అక్కనపేట డ్యామేజ్ మీరు చేస్తారు కదా. మెయిన్ చేస్తాం. నేను మెయిన్ డ్యామేజ్ చేసినప్పుడు ఈ వాటర్ ప్రెషర్ వెళ్తుంది ఇక్కడ సార్. మరి డ్యామేజ్ చేసినప్పుడు ఇది బకెట్ తాండ దగ్గర డమ్మీ చేస్తుంది సార్. ఇప్పుడు గండిపల్లి ఇష్యూ ఉన్నా ఒక నిమిషం. ఈ లైన్కి ఈ డ్యామేజ్ చేసేటప్పుడు సంబంధం లేదు. డ్యామేజ్ చేస్తారు. ఈ డిస్కనెక్ట్ చేస్తారు. దీని తర్వాత ఉన్న లైన్కి ఇది కలుపుతాం సార్. దీని తర్వాత కూడా కొన్ని పండుగలు ఉన్నాయి సార్. కొన్ని సో ఇక్కడ గండిపల్లి మనకి ఇష్యూస్ 50-350 వరకు ప్రెజర్ పడుతుంది. ఇది ఇదంతా 500 సార్. 450, 400, 350 పోయినా కొద్ది అప్పుడు పోయింది. ఇక్కడ 350 దగ్గర ఈ 450 తీసుకుని అది ఒక 2-3 కిలోమీటర్లు ఉంది సార్. దాంట్లో 2-3 పంటలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఇది ఒక సిస్టమ్ సార్. ఇప్పుడు ఈ గండిపల్లి మనకు ప్రెజర్ బిల్డప్ అవుతుంది. గండిపల్లి మీద హైట్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మంజానాయక్ అన్నది రాకుండా పెట్టాలి. ఇది 450 కదా సార్. అది 470 ఉంది. 470 కూడా నీళ్ళు ఎక్కిస్తాం సార్. ఇది మూసేసి ఇప్పటికే పోతున్నాయి. ఇప్పటికి కూడా పోతున్నాయి. 450 వరకు పోతున్నాం సార్. 470 లెవెల్లో ఉన్న మంజానాయక్ గోదర్ బాగుతాడు ఇవన్నీ ఇస్తున్నాం. కొత్త లైన్ వేసింది సార్. ఈ స్కీము మళ్ళీ 55 కోట్లతో నేను అయిపోయింది సార్. ప్రొవైడర్ ఇది కూడా అది వరస్ట్, ఇదొక వరస్ట్ సార్. ఈ రెండింటికి కలిపే మేజర్ అమౌంట్ సార్. గోదర్ బాగుతాడు మంజానాయక్ ఇస్తున్నాం సార్. లైన్ ఇస్తున్నాం. మేడం అమ్మ అప్పుడు 1.5 years బ్యాక్ మనం మీటింగ్ పెట్టుకున్నాం కదా. అప్పుడు టెండర్ వేస్తున్నాం అటు అంటున్నాం. ఇక్కడ 3 తండాలు ఇచ్చేస్తాం. చోట తండ, గోదరబాబు తండ, మంజానాయక్ తండ. ఇవాళ శ్రీరామ్ తండ, బోరింగ్ తండ. ఇవాళ నీళ్ళు రిలీజ్ చేసి ఇచ్చినాం సార్.
ఇది ఒకటి సార్ సిస్టమ్. ఇవంతా అయ్యారు ఇంకా ఈ పేరు బిల్డప్ ఇది కూడా ఎంత అవుతుందో మనకు సఫిషియెంట్ వాటర్ వచ్చేస్తుంది. రెండో ఇష్యూస్ ఇక్కడ ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ ఈ జనగాం ఇక్కడ అంతకపేటకు ఇబ్బందిగా ఉంది సార్, నీళ్ళు రావట్లేదు అంతకపేట. అయితే ఏం చేస్తున్నాం సార్, దీనికి సపరేట్ లైన్ దించేటప్పుడు సార్ సపరేట్ లైన్ దించుతున్నాం సార్. ఇది పన్నారం OHBR లైన్ ఒక లైన్ దిగి ఒక లైన్ ఏమో ఇటు పాత లైన్ ఇటు సప్లై చేసి వచ్చేసి కొత్తకొండ పోతుంది సార్. అయితే ఇంకో సపరేట్ లైన్ దించి ఇక్కడ కనెక్ట్ చేస్తాం సార్. ఇంకో డాటెడ్ లైన్ సార్ సపరేట్ లైన్ ఇస్తాం. మళ్ళీ వెనక్కి వేసి ఈ పక్క కనెక్షన్ ఇస్తున్నాం సార్. ఈ లైన్ ప్లస్ ఇక్కడ దాకా తీసుకొచ్చి దీనికి కనెక్షన్ ఇస్తాం. ఇదేమో కొత్తకొండ నుంచి డిస్కనెక్ట్ చేస్తున్నాం, ఇదేమో ఇక్కడ నుంచి వచ్చిన లైన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తున్నాం. చేసి కొత్త లైన్ వేస్తున్నాం. వేస్తే సపరేట్ సార్ దీనికి హెవీ ఫెయిల్ వచ్చేస్తుంది. ఇది ఇష్యూ ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే సెకండ్ ఇంపార్టెంట్ చెప్తాను. దీంతో సమస్యలు సాల్వ్ చేసేది నాకు ఉన్న దాంట్లో 85 గ్రామాలు సార్, 65 గ్రామాలకు 100 ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. ఈ రెడ్డి హ్యాక్స్ అంటే జీరో సప్లై సార్. ఇందులో ఇవేమో కొత్త గ్రామాలు సార్. 6 నెంబర్ 1 2 3 4 5 6 కొత్త కట్టాలి సార్. ఇవ్వలేదు సార్, ఇవ్వాలి. ఇవేమో ఈ అంబులేషన్ చేపట్టు 7 సార్. ఇవి సార్ 1 2 ఇంకో ఇక్కడనేమో ఇక్కడ సంపు కట్టున్నాం సార్. ఇక్కడ మిర్జాపూర్ సంపు కట్టి ఈ 5 కాండాలు అక్కడ ఈ 5 సార్. మొత్తం 7 సార్. ఈ 13 ఇవ్వలేకపోతున్నాం సార్. 6 కొత్త గ్రామాలు 7 పాత. ఇవేమో ఇచ్చినాం సార్. 6 గంటలు తక్కువిస్తున్నాం, ఒక 4 ఏమో తక్కువిస్తున్నాం సార్. ఈ సిస్టమ్ క్రియేట్ అయినట్టు ఇది కూడా 100 ఎలక్ట్రిసిటీ ఇస్తాం. 7 11 20 65 80 చిన్న చిత్రాలు అందరూ కూడా తీసుకుని చేసి పాపులేషన్